ఇబ్బంది రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇంకా 3 నెలలు మీ మీద అస్త్రశస్త్రాలు ఉంటాయి. ఈ పొత్తుల పంచాయతీ ఒకటి ఉంది. బీజేపీ వస్తుందా రాదో టెన్షన్ ఏంటి? ఎప్పుడు తేల్చేయచ్చు కదా. ఢిల్లీ అని వెళ్తారా పవన్ కళ్యాణ్ గారు? ఏంటి అన్ని క్లారిటీ ఇవ్వండి. అదో ఛాలెంజ్ ఉంది కదా, పొత్తు ఛాలెంజ్ కూడా ఉంది. ఇంకా నథింగ్ ఛాలెంజ్ అండి, నథింగ్ ఛాలెంజ్. మేము ఈ రాష్ట్రం మళ్ళా రీబిల్డ్ చేసుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ దృఢ నిశ్చయం నుంచి వచ్చిందే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఒక దృఢ నిశ్చయం నుంచి వచ్చినటువంటి ఆలోచనే ఓటు చీలనివ్వను, టీడీపీతో కలిసి వెళ్తాను అనే ఏ స్పష్టమైనటువంటివి. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ గా తీసుకుంటే నిర్ణయాలు వెళ్తానని. ఆయన స్పీడ్ గా తీసుకునే నిర్ణయాలు ఆయన వ్యక్తిగతానికి, నా వ్యక్తిగతంగా ఏ రకంగా నాకు లాభం వస్తుందని తీసుకుంటాడు అతను. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఏది మంచి జరిగిందో ఆ నిర్ణయం తీసుకుంటాడు. దట్ ఈస్ ద వేరియేషన్ ఇన్ బిట్వీన్ మా నాయకుడికి ఆ వ్యాపారస్తుడు. కరెక్టే. మరి జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ పంచ్ నాదైతే బాగుంటది అంటారు. లాస్ట్ పంచ్ పొత్తు బీజేపీ ఉంటదా మీతో ఉండదా? పంచ్ ఏదో తేల్చేయండి. అంటే పంచ్ అంటే అన్ని పంచులు కాదండి, ప్రతిదీ పంచ్ కింద లెక్కేసుకోకూడదు. ఈ పొత్తు అనేది పంచ్ కింద కాదు, నేను చెప్పింది పంచ్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ గారు మళ్ళా నేను చేసేటువంటి వ్యాపారాలు దొంగ వ్యాపారాలు చేశాను కాబట్టి మళ్ళీ వీళ్ళు వచ్చి నా మీద కేసు పెట్టి లోపలేస్తారేమో అని ఆ ఆలోచనతో వైనాట్ అన్నటువంటి వ్యక్తి 175 మందిని మార్చుడు ఏ రకంగా మారుస్తున్నాడో, ఏ రకంగా తీసేసి కొత్త మళ్ళా డబ్బులు ఇంకా అంతకంటే ఎక్కువ వాళ్ళు చూసి పెడుతున్నాడో అది గమనిస్తున్నారు ప్రజలు. ఏమన్నాడు? పేదలకి కచ్చందారులకి పోటీ సభ్యంగానే అక్కడ దాకా అడ్డం పెట్టుకుని వస్తాడు, అన్ని అడ్డం పెట్టుకుని వచ్చి సభ్యం తర్వాత ఏమంటున్నాడు? పేదలకి కచ్చందారులకి పోటీ అంటున్నాడు కదా. మరి 175లో ఇప్పుడు తీసేస్తుంది ఎవరిని? మీరు పనికివారు, మీరు పక్కన ఉంటే ఇంకా డబ్బులు తెచ్చి పెట్టుకుంటా అంటే ఏం పేద ఎవరికి పోటీ? పేదలకి పెడుతున్నారు అంటే ఇదే అర్థం. అంటే ఇవన్నీ అర్థం చేసుకోరని ఇతను ఏదో పిల్లి సామెతే కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడలేదు అనుకున్నట్టుగా ఈయన నేను ఏది చెప్పినా గానీ ఈయనకి అన్న అన్న అని అనుకుంటాడు కదా. ఈయనకి నేనే అన్న అని. ఎవరు ఎక్కడ అలాంటి పొలిటీషియన్ మన అంతకు చూడలేదు. ఈయన కొత్తగా ఈయనకేనే అనుకుంటాడు జగనన్న అని. అందుకని ఈ అన్న ఏమనుకున్నా అంటే నేనేం చెప్పినా గానీ నా తమ్ముళ్ళు నా అక్కనమ్మల చెల్లెమ్మలు అనగానే పాపం వీళ్ళందరూ కూడా నమ్మేస్తారు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఎవరు నమ్మట్లా. ఇలా అర్థమైంది ఎవరు పెత్తందారులో ఎవరు పేదవారో అర్థమైంది వాళ్ళ జనానికి. ఆ పేదవారికి అర్థమైంది. ఆయన అనుకున్నా ఆయన క్లారిటీగా ఉన్న చాలా గ్యాప్ తర్వాత ప్రజలకి 4.5 ఏళ్ల తర్వాత అర్థమైంది. అయితే లేదండి, అవకాశం రాలే వాళ్ళకి, ప్రజలకు అర్థం కానీ లేదు, అవకాశం రాలేదు. వీళ్ళ ప్రయత్నాలు కూడా ఆ రూట్ లోకి వెళ్ళాల. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఇచ్చిన తర్వాత తప్పదు కదా, 5 ఏళ్ళు ఉండాలి కదా అందుకని చెప్పేసి అర్థమైంది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అందుకని నేను అంటుంది వీళ్ళు వచ్చినా, ఇలా సెల్లు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా వీళ్ళ అమ్మగారు మళ్ళీ రేపు పొద్దున్న సంకలం పెట్టుకుని బయలుదేరినా కానీ వాళ్ళకు కూడా అర్థమైంది. పోయినసారి చెప్పాను ఇంకో మాట చెప్పారు దాకా వాళ్ళిద్దరు ఏమన్నారు, తండ్రి లేడన్నారు. రేపు పొద్దున తల్లి లేదు చెల్లి లేదని చెప్పుకోవచ్చు వెంకటేశ్వరరావు. మర్చిపోతున్నారు, దాన్ని కూడా ఎలా ఎదుర్కొంటారో చూసుకోండి మీరు. పోయినసారి తండ్రి లేడన్నారు. జగన్ చేసేది కుతంత్రం అయితే మేము రాజతంత్రం చేస్తాం. ఎందుకంటే ప్రజలు రాజతంత్రాన్ని నమ్ముతారు, కుతంత్రాన్ని నమ్ముతారు. ఈసారి ప్రజలే డిసైడ్ చేస్తారు.